అహోబిలం బ్రహ్మోత్సవాలకు సంబంధించి అటు అహోబిలం మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి అధికారులు మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్లో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వచ్చే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా మనం వేరే దగ్గర చూస్తున్నాము, కొన్ని కారణాల వల్ల భక్తులు ఇబ్బంది పడడం కావచ్చు, ఆ తొక్కిసలాటలో కొంతమంది గాయాలు జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, సేఫ్టీగా అంటే దొంగతనం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా ఈ లాకర్స్ ఇటువంటివి పెట్టి ఏ విధంగా సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టి ఏ విధంగా చేసుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్తో తాగునీటి సమస్య లేకుండా ఏ డిపార్ట్మెంట్తో ఏ కోఆర్డినేషన్ చేసుకో అన్ని కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అందరూ కూడా అహోబిలంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాల్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మేము అందరం కూడా ఆతృత మా అందరిలో కూడా ఉంది. అదేవిధంగా అహోబిలం అంటేనే ఈరోజు చుట్టుపక్కల చాలా మందికి తెలిసినా ఇంకా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ లెవెల్లో డెవలప్మెంట్ ఇంకా జరగలేదు. కానీ మా అందరికి కూడా నమ్మకం ఉంది, అన్ని కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కావచ్చు, మఠం వాళ్ళతో కావచ్చు, భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఫస్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తే భక్తులు రావడం కూడా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. దానివల్ల ఇంకా చుట్టుపక్కల టూరిజం కావచ్చు, మిగతావి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక రోప్వే అనేది కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు రోప్వే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అన్యాయంగా దాన్ని క్యాన్సిల్ చేయించి పక్కన పడేసినారు. మళ్ళీ నేను మంత్రి గారితో మాట్లాడాను, మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మరి కేంద్రం నిధులతో కూడా దీని అవకాశం ఉంటే దాన్ని కూడా మళ్ళీ రీటెండర్లు పిలిపించి రోప్వే మళ్ళీ తయారు చేయించాలని చెప్పి ఒక ఆలోచన కూడా మాకు కూడా ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ ప్రాంతంలో భారీగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు. అటు టూరిజంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అన్ని విధాల్లో కూడా మేము ముందుకుండి చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. అటు ప్రజల సపోర్టు, అధికారుల సపోర్టు, అందరి సపోర్ట్ తోటి డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవుతాం నమ్మకం మాకు అందరికి కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సక్సెస్ఫుల్ గా చేయడానికి అందరం కూడా ఈరోజు ఇక్కడ మనము హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలుసు ఆల్మోస్ట్ 90% అన్ని అంశాలు కూడా మీరు డిస్కస్ సో ఫార్. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చినాయి అనేది మళ్ళీ ఫాలో అప్ మీటింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ అహోబిలం. బట్ ఐఎమ్ షూర్ ఈవెన్ ఆర్డీఓ గారు విల్ ఆల్సో మేక్ టైమ్ అండ్ కమ్ టు అహోబిలం. సో ఈ కోఆర్డినేషన్ అంతా ఒకటి మనం అందరూ చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా నేను నా తరపు నుంచి అంటే ఒక పొలిటికల్ యాంగిల్ కావచ్చు, లేకపోతే బీయింగ్ అన్ ఎమ్మెల్యే, సేఫ్టీ ఆఫ్ పీపుల్ కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు నేను ఆర్డీఓ గారితో కూడా ఒకటి కమిటీ ఏపీఆర్ని చెప్పి ఒకటి మేము ఐఎమ్ ఆల్సో ప్లానింగ్. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా సాఫీగా ఫస్ట్ కావాలంటే చాలా మంది బయట నుంచి భక్తులు వస్తున్నారు. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో దేర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ టు ఆల్ ఆఫ్ us, ఎనీవన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ 45 లాడ్జెస్ లాంటి ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 45 లాడ్జెస్ ఇంక్లూడింగ్ సత్రాలు, అన్ని సత్రాలు కలిపి మనకు 45 ఉన్నాయి. దీంట్లో ఎక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, దానికి కావాల్సిన పర్మిషన్స్ ఉన్నాయా లేదనేది దేర్ నో క్లారిటీ. మెనీ ఆఫ్ ద సత్రాలు అండ్ ఈ లాడ్జ్లు ఏమైపోతున్నాయంటే అది బిజినెస్ కేటగిరీలో ఉండాలి, కేటగిరీ 2లో ఉండాలి యాక్చువల్గా, కానీ కేటగిరీ 1లో ఉంటుంది. సో దానివల్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్ దే నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇట్ విల్ బి అ వెరీ షేమ్ఫుల్ ల్యాక్ ఫర్ ఆల్ ఆఫ్ us. విల్ హావ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్. కాబట్టి సో ఐ రిక్వెస్ట్ ఆర్డీఓ గారు కూడా నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఇది ఈ బ్రహ్మోత్సవాలకి ప్రస్తుతానికి సాఫీగా అయిపోవడానికి ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉండాలి ఒకటి. రెండోది బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఆల్ ద లాడ్జెస్ మేము ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారిని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఒక కమిటీలో ఏర్పాటు చేసి యూ బీ ద హెడ్ అండ్ ఒక ఆ కమిటీ మొత్తము ఎక్కడైతే సత్రాలు లాడ్జెస్ ఉన్నాయో వాళ్ళ దానికి కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఏ బేసిస్ మీద కట్టారు, ఎవరి ల్యాండ్ మీద కట్టారు, ఎక్కడ ఏం కబ్జాలు అనేది ఒక కంప్లీట్ రిపోర్ట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవి కూడా మీరు కూడా చూసుకోండి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మీరు ఏదైతే సప్లై చేస్తున్నారో ఆబ్వియస్లీ కేటగిరీ 1, 2 దగ్గర చాలా తేడా వస్తుంది.
నేను అది తీసుకుంటా ఈ వాటితో నేను మళ్ళీ మీటింగ్ ఐ విల్ హ్యావ్ అ మీటింగ్, ఎందుకంటే చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది. రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆల్ ఆఫ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్, ఇంక్లూడింగ్ నాకు చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి అంతా కూడా కొంచెం చూసుకోండి. లెట్ us హ్యావ్ ఇది, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలుగా ఈ ఇంద్రమ్మ కాలనీ ఉంది అహోబిలంలో. ఆ ఇంద్రమ్మ కాలనీ దగ్గర మామూలుగా పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి పట్టాలు ఇస్తారు. వీళ్ళేం చేస్తున్నారు, గత ప్రభుత్వంలో 8 సెంట్లు 9 సెంట్లు 10 సెంట్లు అట్లా ఇచ్చుకొని అక్కడ లాడ్జ్లు కట్టినారు ఇంద్రమ్మ కాలనీ, వేర్ దట్ ల్యాండ్ వాస్ సపోజ్ టు బి ఫర్ పూర్ పీపుల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్, బట్ దే ఆర్ యూజింగ్ ఫర్ ద లాడ్జ్ పర్పస్. సో ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ వన్ మోర్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఐ థింక్ యూ ఆల్సో హావ్ ఫర్గాట్ టు మెన్షన్, ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఖాళీగా. ఆ ఖాళీ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ లో చాలా మంది బయట నుంచి వచ్చి కొన్ని షాపులు పెట్టుకుంటారు. పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ దే వాంట్ టు కమ్ అండ్ కన్స్ట్రక్ట్ టెంపరరీ షాప్స్. ఎవ్రీ టైమ్ దట్ హ్యాపెన్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఈవెన్ మై పీపుల్ ఆల్సో బిఫోర్ ఆర్ అదర్ పార్టీ పీపుల్ ఆల్సో హావ్ కలెక్టెడ్ మనీ టు పుట్ ద షాప్స్ దేర్. ఇప్పుడు మేమేం చెప్తున్నానంటే, వాట్ సజెషన్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ ఇస్, బయట నుంచి ఎవరైనా వచ్చి షాపులు పెట్టుకోవాలంటే లెట్ పంచాయతీ ఆఫీస్ గివ్ అ రిసిప్ట్, లెట్ మఠం ఆల్సో గివ్ అ రిసిప్ట్. వీరిద్దరే డబ్బులు కలెక్ట్ చేయాలి. నాట్ అదర్ పీపుల్ కెన్ కమ్, ప్రైవేట్ పీపుల్ షుడ్ నాట్ కలెక్ట్ ఎనీ మనీ. ఎవ్రీ ఇయర్ మన మఠం నుంచి కలెక్ట్ చేస్తాం, దేవస్థానం నుంచి మఠం నుంచి కలెక్ట్ చేస్తున్నారు, బయట నుంచి కూడా కలెక్ట్ చేస్తున్నారు, అవునా కదా? సో లెట్ us be very clean and fair. Outside people, no matter who they are, should not collect any money. Only Matam and Panchayati should collect the money at temporary shops ki and hand over. And no private people have to అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే అది గతంలో కూడా కొంచెం వేరే పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యి దాని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. సో వీ వాంట్ టు అవాయిడ్ దట్. టేక్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ ఆల్సో, ఎవరైనా అట్లా చేస్తున్నారంటే మీరు డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయండి. ఇది ఒక కమిటీ మాత్రం కంపల్సరీ, అది కంపల్సరీ వేయాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఎంక్రోచ్మెంట్స్ అండ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ బి టేకన్ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. సో అది కూడా వాళ్ళు చూసుకుంటారు. అండ్ నేను దయచేసి మఠం వాళ్ళు వాట్ ఆర్ రిక్వెస్టింగ్ ఇస్, అపార్ట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఆల్ దిస్ బ్రహ్మోత్సవాలు అంతా అయిపోయిన తర్వాత కూడా మఠంని కొంచెం సెపరేట్ చేసేదానికి యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఒక ఆఫీసర్ వస్తాడు, he will come, he will be for some time, he is gone again. సో ఎవరితో కోఆర్డినేట్ చేయాలా, ఏం చేయాలని మాకు కూడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసినారు. I know you can't read Telugu. No, I tell you one small things to you. No, let me finish one second. So సాక్షిలో పెద్ద ఆర్టికల్ ఏమని, తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు ఆపుతున్నారు, వాళ్ళకి ఏదో ముట్టలేదని చెప్పి రిటన్ వెరీ బిగ్ ఆర్టికల్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, మీరు యు హావ్ కాల్డ్ ఫర్ టెండర్స్ ఫర్ లైటింగ్, శానిటేషన్ అండ్ టెంట్ హౌస్ అండ్ దుర్గాపుని, దానికి మీరు టెండర్లు పిలిచారు అండ్ యు హావ్ నాట్ కన్ఫర్మ్డ్ ఇట్. You have not confirmed for what reason? Someone has to not, Rammohan Garu is not there right now. I think I just came to know that he's resigned. Yeah. Aina, he has to come and sign anta. He has to approve something. Yes. He has resigned. Dani valla pending marindi. Kani emani vastundi bayatiki, Telugu party vallu something edo kudaraledu, anduku mem aapamani cheppi they have written in the paper, which is nonsense. See. And I'll tell you one more thing. The guy who has written this article, his son is working in your matter. 100% agree. You have to question that people. If that is not questioned, this is coming on us. Yesterday 1 hour. సాక్షి రిపోర్టర్ కొడుకు మళ్ళీ అదే టెంపుల్లో పనిచేస్తున్నాడు. అదేంటది? అంటే అంత అవినీతి జరుగుతున్నప్పుడు why is he working there? Kick him out. I asked him yesterday, same thing. And you have to put a press meet and give clarity to all this nonsense that is being written in the paper. Because if we put there will be a political angle. If you are not going to talk about the things that are happening or going against the government, and at the same time you are taking government's help. See, all these government officials are sitting here to help Matam conduct a peaceful and a proper Brahmotsav. And this guy writes nonsense about government, and the Matam should definitely react to it. Okay, madam, can I interrupt? కూడా ఈ కొంతమంది బయట నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఈ వైన్ మద్యం తీసుకోకుండా అది ఎట్లా మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
just make sure you note it down. Team పెట్టండి and department will anyways will be there. మీరు కూడా support చేసి you just make sure that doesn't happen. Random lodges Yes, yes. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లాడ్జెస్ ఈ సత్రాలు కూడా ఇప్పుడు ఈ అహోబిలం టైంలో విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. అది రైట్. దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. ముందే ఒక మీటింగ్ సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ క్యాప్ పెట్టి ఇంతకు మించి మీరు చేస్తే విల్ టేక్ యాక్షన్ అని Yes, something we can అది do. దట్ వీ హావ్ టు మేక్ షూర్. అది యాజ్ ఎ కమిటీ ఒక కమిటీ డిసైడ్ చేసి ఈ క్యాప్ మించి చేయకూడదు. సో Yes. దట్ విల్ ఫెసిలిటేట్ టూరిస్ట్. ఎందుకంటే మీరు చెప్తే ఈ చిన్న చిన్న లడ్డు ఈ లాడ్జెస్ Yes. ఈ చిన్న చిన్న వాటి వల్ల టూరిస్ట్ ఇబ్బంది పడతారు. మనకి టూరిజం డెవలప్మెంట్ కూడా అయిపోతుంది. అహోబిలం ఇమేజ్ తగ్గిపోతుంది. సో దట్ టూరిజం డెవలప్మెంట్ కోసమైనా ముందు రోజులు బుక్ కాకోకుండా కూడా అయిపోయినాయి అని ఆన్లైన్ లో అయిపోయినాయని చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తే వీల్ ప్రొవైడ్. దట్ ఈస్ అదే లేకపోవడం వల్ల ఒక 1-2 hours వెయిట్ చేసి ఆప్షన్ లేక రూమ్ తీసుకుంటున్నారంట ఓన్లీ టు యూజ్ వాష్రూమ్స్. సో అది దయచేసి అపార్ట్ ఫ్రమ్ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత కూడా కంపెనీ ఒక కట్టించేసేయాలి. లాస్ట్ కూడా చెప్పిన కాంప్లెక్స్ లాగా construction of some more toilets. Already I considered 10 toilets near that behind the hall. What is the TDC hall? 10 toilets kept ready. Immediately No, constructed. no, no, no. This is not 10 or 20 Not enough. during Brahmotsav. AC waiting halls పెడతాం. Road the one waiting hall exclusive for ladies. One room తీసుకోవాల్సిన అది పెట్టేయాలి. మళ్ళీ అక్కడ they will have objection. Plan for that, sir. Madam Already is we saying have that 2 buildings are nearly 40-50 rooms are under construction. I think next year it will be ready. Apart from that, we are planning for a huge structure so that the tourists can have a better stay, like a locker facility. Or building. That is the second phase. After completing the administration building and the మీరు accommodation. అట్లా you are not understanding the madam. వీటిలో వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఏసీ We are doing it, we are doing ఆ it. కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ పెడితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. Already- సెపరేట్ గా రూమ్ తీసుకోవాల్సి No, no. This year what we are going to do is we have a TDC hall. That is for the women's go there, they can change everything. They have a bathroom, toilet. It is already made, arrangements already declared. కెపాసిటీ ఎంత ఉంటుంది? It is 1,000 people can go inside. That is a big hall. 1,000 people can fit in that building, but Sir, Everything will be sir, there. proportionately less, sir. Madam is saying at least you construct bathrooms, at least 200, 300, the size should go for exclusively for ladies. They should, for changing clothes, keeping items, for bathing, for looking after the kids. All these. I will take it into the future. Plan a hall of that can include, not 10-20 bathrooms. We are if they want to use washroom, they just want to use the washroom but not take a room. That is the whole point. Already planning is a Pavana, upper Obilam, lower Obilam. Already he knows that. Already he has planned Sir, a big way. ఎన్ని రూమ్స్ ఉన్నాయి పైన బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి? అపరావులం Upper మేడం Avalam. 10 బాత్రూమ్స్ ఉన్నాయి. 10 వర్కింగ్. Yes, sir. వర్కింగ్ కింద కూడా ఉన్నాయి మేడం. కింద ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పెట్టారు. కళ్యాణ We need 100 Right now, in the very short time. Okay, start this to next is you just ఎంతమంది వస్తున్నారు అనుకుంటే what is the 1 lakh. or at least mobile మొబైల్ కూడా ఎంతమందికి ఇస్తారు? మొబైల్ మున్సిపాలిటీ మహా 50 తీసుకుంటారు. at least 200 300 నాలుగు ఉన్నాయి. సో యూ హ్యావ్ టు టెంపరీలీ కన్స్ట్రక్ట్ అండి ఫర్ షూర్ టాయిలెట్స్. Already we spoke to Sulabh. They are managing it. ఒకసారి శానిటేషన్ టాయిలెట్స్ సంబంధించి డిఎల్పిఓ గారు వచ్చారు. మైక్ ఒకటి మొబైల్ టాబ్లెట్స్ బ్రహ్మోత్సవాలు అంతే మేడం. ఒకటి కూడా ఎందుకు రాస్తున్నాం? ఈ టాయిలెట్ One. మొబైల్ Swami, please pull out something for public. టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ మీరు Toilets will not be, washroom will not be sufficient. But there are certain things should come from government. In fact, I am very practically, I will spend. But what support government is going to, because Government is just waiting for you to say that. We are just waiting for you to say that so that we will get involved. See, after I took charge, yes, in the revolution has changed. I don't know about the past. But I see in the last couple of months, the kind of a changes have been done. Radically things have been changed. I'll stand with you for everything. But see, there are certain things has to be, I need, see, basically people talk about Madam is rich. It's not an industry.
If the people offering, so I'm spending. Come and see the balance sheet. If come 1 rupee, I'm spending immediately 1 rupee. I'm not keeping any balance there. I don't know No, what we the are cost. not saying you're using it for I will that. give full support to you. What do you want, okay, what do you want from the government? The input of traffic should increase. For the transportation increases, income increases, I can spend like anything. We will send people, devotees will come, That's Swami, all. but the facilities should be I good, will. right? That is what we are talking. See, this year I will try best what can be done. I'll discuss with each one of them. I'll try to put the best amenities. Even Zangraj But sir is even there. for this This I will portion try. will not be sufficient. I will plan for it. Which are the locations we can construct, I will try to do for it. That will be taken care. లేదు సార్ మీరైతే Tomorrow you discuss with your, you're going to supply. Rest we will see what we can do from municipality. From other sources we will try and get something. Let us put in hand, everyone will try and do Sure. something. I'll give you. That can be done. So better. I don't know, మీరు చేయడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఐ విల్ హ్యావ్ టు This year we are printed. Next year I will. no this year we are calling officials if I have to go give it to CM. Obviously we have to print it from our side. Champion VAPV and you have to be very very proactive. I'm sorry to say this festival Ahobilam is indaka em cheptunnaru, you just said Madam Garu is supported after Tirupati Tirumala. It has to people have to come to Alagadda Ahobilam and cheptunnaru, but measures are not being taken like that, unfortunately. First thing I'll tell you why. Invitation, when we have to go call certain VIPs, there should be certain things to be followed. Okay, I have very clearly told you I am going to Delhi. I have asked you to prepare few invitation, for the Easter Swami. It was so bad. I have taken few laddus and I have gone. I have taken few laddus from the temple. I have gone. I have given to Kishan Reddy. I have given to some certain ministers. I have given to MPs. It was them, right? Being an MLA, I have gone, given them the laddus. Just imagine their expression and my expression. Very pathetic. I apologize. I'll just take a walk exactly. And I don't know why ఇప్పుడు laddus ఎవరు తయారు చేస్తున్నారు? టెంపుల్ వంటశాలలో చేస్తాం. ఎంతమంది చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? వేర్ ఇస్ ఇట్ ఫ్రమ్? ఇది టెంపుల్ స్వామివారికి ఆరోగ్యం చేసేటువంటి విషయంతో వంటశాలలో చేస్తాం మ్యామ్. బయట సేల్స్కి వచ్చే సెపరేట్ ఒక ప్లేస్ ఉంది మ్యామ్, ఆ ప్లేస్ చేస్తాం. ఈ లడ్డూలు ఎవరు తయారు చేశారు? We never got the complaint in the past. No. I myself have told many times. When నేను దర్శనానికి వచ్చినప్పుడే లడ్డూలు చూసినప్పుడు నేను మీ స్వామి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నాను, లడ్డు క్వాలిటీ బాగాలేదు, చూస్తే కనిపిస్తుంది అని చెప్పి నేనే చాలా కంప్లైంట్ ఇచ్చాను. Forget about this laddu which I have taken to Delhi. I myself have many times told The them. first time it come to me. And tomorrow I'll have a meeting. I'll come back. And one more thing, one guy. వీళ్ళ మెథడ్ ఏదో సపరేట్ వీళ్ళ ఏముందో మరి Yes, sir. తిరుపతి Tirupati is a multi-billionaire game, sir. He has a property. I will really happy if I get after 10% of the crowd, I can do laddu free to you. 10% of the crowd. I'm not going to 100%. If I get 10% crowd, I can do laddu. People are ready to భక్తులు వస్తారు కానీ భక్తులు తగినట్టుగా ట్రీట్మెంట్ ఉంటేనే భక్తులు devotees will come. And we have to If make these sure kind of things are raised, then how will first thing, that is one thing. Second thing, ఇప్పుడు ఎవరైతే లడ్డు తయారు చేస్తున్నారో వాట్ కంప్లైంట్ దట్ ఐ హావ్ గాట్ ఫర్ పాస్ట్ 3 days లడ్డు తయారు చేయడం 11:30 12 కి ఆపేస్తున్నారు, లడ్డు దొరకట్లేదు అని చెప్పి. లడ్డు ఇస్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ 11 o'clock. Did you come to know about it? ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాం మ్యామ్. ఇంగ్లీష్ ఎందుకు కావట్లేదు? భక్తులు వచ్చి ఎన్నికి వెళ్ళిపోతున్నారంట. ఆయన ప్రొద్దుటూరు నుంచి వచ్చి లడ్డూలు తయారు చేస్తున్నారంట. ఆయన ఏదో చూసుకొని వెళ్ళిపోతున్నాడు మధ్యలో. ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి లడ్డు దొరకట్లేదు. దట్ ఈస్ ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవానికి మీరు ఇంక్రీజ్ చేయట్లేదంటే వెరీ బ్యాడ్. లేదు మ్యామ్, బ్రహ్మోత్సవానికి సెపరేట్ టెండర్ ఉంది మ్యామ్. సెపరేట్ టెండర్ ఉంది. అది కంప్లీట్ టెండర్స్ అది కూడా మాట్లాడుతున్నాను. అవాయిడ్ చేయాలంటే దానికి అవైలబిలిటీ ఎక్కువ Exactly. గ్యాంగ్వేస్ బ్యారికేడింగ్ కూడా ఉంటే It is outside. When the counter have been shipped outside, even Ahobilam doing it. To avoid the crowd, kind of the stampede, I'm shifting the laddu counter to the Pushkarni lower area. Parking. Yes. Where you stop the parking vehicles are near Pushkarni. It is getting ready. Maybe in 2 or 3 days, it will be ready. And the quality should be good. I'm telling you, it will be very bad on us.
I will ఇంతమంది ఎఫెక్ట్ పెట్టి ఇప్పుడు పెళ్లి ఎంతైనా గ్రాండ్ చేయండి, ఇదే దగ్గర లేకపోతేనే మాట వచ్చేది. What I do is once బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేసిన ప్రసాదం బాగాలేదంటే అదే మాట్లాడతారు. today itself I దయచేసి అది కొంచెం చూసుకోండి. మేక్ షూర్ యు ఇంక్రీజ్ ద See what happened, as on date it was handled by religious team, not informed, because I only take care of administration side. I have no jurisdiction to interfere with the religious side. So I will inform the religious side to take appropriate action to make a record. and there's one more thing. ఈ లడ్డూలు who are these people who are preparing? Do you have a separate staff for them? They separate staff, they have been specially make the laddu, they are very qualified. But first time I got the complaint because I am there last two. Please note it down because what I have come to know is ఎవరైతే sweeping, whoever is doing the sweeping and mopping, When I took the charge of it, I noted immediately, I said. they are preparing the laddus. It was happening earlier, it has stopped. గేట్ ఇప్పుడు వసూలు చేసుకునేది కూడా నేను గివెన్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు గో బియాండ్ ద ప్రెసెంట్ రేట్స్. అవి కూడా నేను చెప్పినాను, దే ఆల్సో టేక్ కేర్. అండ్ ఎవరైనా అట్లా ఎక్కువ చార్జ్ చేస్తున్నారంటే యూ జస్ట్ ఇన్ఫార్మ్ ద డిపార్ట్మెంట్, దే విల్ టేక్ యాక్షన్. వసూలు 150, 180 అట్లా ఏదో వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆర్డీఓ గారు కూడా కట్టాలంటే 150. సో అది కూడా వద్దు. నేను ఎవరైతే చేసిన వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చినాను, ఆల్రెడీ ఇక్కడికి రాకముందే ఇచ్చినాను. గజెట్ ప్రకారం ఏదైతే 100 రూపాయలు కలెక్ట్ చేయాలో 100 కలెక్ట్ చేయాలా ఆరు పెద్ద వెహికల్స్కి, చిన్న వెహికల్ కార్లకి అట్లా 70 రూపీస్, ఆటోస్కి 50 రూపీస్. దట్ ఈస్ వాట్ దే టోల్డ్ మీ. సో ఆ రేట్స్ దే విల్ హ్యావ్ టు కంటిన్యూ నో మ్యాటర్ వాట్. ఎవరి పేరు చెప్పాలని ఏమన్నా కానీ దిస్ రేట్స్ విల్ బి కంటిన్యూ. బోర్డు పెట్టియండి. పంచాయతీ వాళ్ళు మీరే జవాబారు. ఏదన్నా కంప్లీట్ మీద కూడా గ్రామ పంచాయతీ ఏదైనా వస్తే ఇన్ఫార్మల్ పార్కింగ్ ఫీజు లాగా మీరు వసూలు చేసినప్పుడు పార్కింగ్ ఏరియా అన్నా కొంచెం నీట్ గా మీరు ఆర్గనైజ్ చేసేలా కూడా ఉండాలి. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు పైన ఒకటి వసూలు చేస్తున్న భావన దగ్గర, అది ఆల్రెడీ మీ దగ్గర మొన్న మాట్లాడినప్పుడు యూసేజ్ చేసే జీవో సరే, అది కాకుండా పెద్ద ఓగులం పైన ఓగులం వెళ్ళేటప్పుడు ఇంకొకటి టోల్ పెట్టారంట. త్రూఅవుట్ స్టేట్ అంతా కూడా మేడం ఈఎంసీ చెక్ పోస్టులు పెట్టారు మేడం. వాటికి వచ్చేసి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది మేడం రేట్స్ అవి 130 రూపీస్ పర్ హెవీ వెహికల్ మేడం. నెక్స్ట్ 30 రూపీస్ వెరీ లైట్ వెహికల్స్ మేడం. 10 వచ్చేసి దీనికి భావనకు వచ్చేసి 500 రూపీస్ పర్ వెహికల్ మేడం. అంటే అతను కారు ఓనర్ మేడం, అతను ఎంతమందిని కెపాసిటీ తీసుకుంటాడో మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెపాసిటీ మేడం. గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ దిస్ రేట్స్ మేడం త్రూఅవుట్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేడం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఈఎంసీ చెక్ పోస్ట్ మేడం. ఏ దగ్గర రేటు తగ్గించండి ఈ బ్రహ్మోత్సవాలకైనా మేడం పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేడం ఎమ్మెల్యే గారు, బట్ ఇన్స్ట్రక్షన్స్ ఫార్వర్డ్ బై ఆల్వేస్ అంతా 50 యాక్చువల్గా 50 కలెక్ట్ చేయాలా, కానీ 70 కలెక్ట్ చేస్తాం. 70 మేడం ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేడం. తగ్గించండి మేడం మా పూర్తిగా కూడా తీసేస్తే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా మేడం. ఎందుకంటే మేమేం ఎక్కువగా మేమేం చేయలేదు. మేడం మీరు ఏం చెప్పినా కూడా మాకు మా ఈఎఫ్ఐఎస్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీరు ఫాలో మాట్లాడండి. నేను కూడా అది పుట్టినప్పుడు బాగా సంతోషం మేడం. అట్లీస్ట్ బ్రహ్మోత్సవ టైంలో మనం కొంచెం తగ్గిగలితే, లేకపోతే 3 టోల్స్ అయిపోతున్నాయి. పవన్ దగ్గర 500 కలెక్ట్ చేస్తున్నారంట, అది ఒప్పుకుంటారు. అదంతా ఇప్పుడు జీవో వచ్చిందా గవర్నమెంట్ వచ్చిందా చెప్పరు. తిరిగి ఏమి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే మనుషులు అంట, ఎమ్మెల్యే వాళ్ళు తిరుగుతున్నారంట అని మా మీదకే వస్తుంది. అది అంటే అవగాహన లేదు ఉండదు కదా చాలా మంది భక్తులకి. సో ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్